आत्मा है। इसलिए यहाँ कोई भी आत्मा की कोई गारंटी हम लेते नहीं है। अंत में जब ऊपर बेहद की कला के विमान में जाने से पहले अलग अलग ऊपर जाने से ग्लोब होगा, 100 कला का गोला, 200, 500, 1000, 1 लाख, 1 करोड़, 100 करोड़, 1 अरब, ऐसे का ग्लोब में होकर आत्मा रिफाइन होते फिर बेहद की कला के विमान में बैठेगी। आत्मा को रिफाइन किया जाएगा निराकारी स्टेज में। आकारी स्टेज में तो कुछ जा ही नहीं सकते। निराकारी स्टेज, आत्मा की निराकारी स्टेज को ही परमात्मा कहेंगे। तो तुम बेहद की परम 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 आत्मा हो, साधारण आत्मा नहीं हो, बेहद की परम परम आत्मा हो। ये समझाता हूँ कोई, क्योंकि आगे चलकर ये समझाने का टाइम नहीं होगा। जब लोगों का रोना धोना देखोगे ना, नहीं कराने आए, सबको आजाद, फ्री। बेहद के बच्चे हैं तो बेहद की कला के परम धाम में जाकर आजाद हो जाओ। वहां बहुत खूब आ जाती हैं। बेहद की कला के परम धाम का वर्णन यहाँ धरती पर नहीं हो सकता। इवन 100 कला का मल्टीवर्स का भी यहाँ नहीं हो सकता, तो बेहद की कला का कैसे? मैंने तो मल्टीवर्स कहीं अपनी आंखों से देखे हैं। यहाँ 100 कला से ज़्यादा पावरफुल आत्माएं बहुत आई हैं। मैंने एक पार्ट 1 में, क्या भारत बचेगा, पार्ट 1 में अनंत को भी बोला था, यहाँ 100 कला से ज़्यादा पावर वाली, मतलब ग्रेट मल्टीवर्स है। 100 कला, 100 कला 160 करोड़ आदमी, हाँ 800 करोड़ के 20%, मतलब 160 करोड़ लोग। उन सभी बच्चों को ज्ञान देकर, ज्ञानदान महादान करके जल्दी से जल्दी उनको आत्मस्वरूप की अनुभूति करा के जल्दी से जल्दी ऊपर लीप करके ले जाना है। सभी बच्चों को हेल्पलाइन तो मिल रही है, अंत में तो सभी को मिलेगी। और कालअग्नि में कोई भी बच्चा, जीव भी जंतु भी, कोई भी आत्मा भी काल अग्नि की अनुभूति ना करे, एहसास ना हो काल अग्नि का, ऐसी तरह परम काल अग्नि ऐसा पैदा करके सभी को मल्टीवर्स को परिवर्तन करना है। 200 कला का नया मल्टीवर्स बनेगा। दूसरे तो 100 कला के मल्टीवर्स हैं, ये 200 कला का बने। उसमें भी जो ज्ञानी तो आत्मा है कुछ कम पावर वाली है, इस मल्टीवर्स के कोई 100 कला वाली है, मगर वो ज्ञान समझेंगे और 100% पावर ले लेंगे तो आत्मा की डबल पावर 200 कला हो जाएगी। तो ऐसी आत्माएं बहुत निकलेगी, बहुत, माना इतनी आप सोच भी नहीं सकते। इसलिए समय बहुत कम है। दुनिया की हालत तो सब देख रहे हो, मैंने बहुत क्लियरली बोला हुआ है पहले। अब ज़्यादा तो क्या उस బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. బాపూజీ ఆత్మ యొక్క పరిణితి ఏ విధంగా పురుషార్థం చేస్తే ఎలా ముందుకు వెళ్తుందో అనేటువంటి విషయం గురించి చెప్తూ ఉన్నారు. ఆత్మ పురుషార్థం సమయంలో ఎంత చేసుకుంటే అంతే పొందగలుగుతూ ఉంటారు. ఇక్కడ ఏ ఆత్మకి గ్యారంటీ అనేది మేము తీసుకోలేము. అంతిమంలో పైకి వెళ్ళేటప్పుడు బేహద్ కళ విమానంలోకి వెళ్ళే ముందు వేరువేరుగా పైన ఉన్నటువంటి పరం లైట్ గోళాలు, 100 కళలు గోళం, 200 కళల గోళం, 500 కళలు, 5000 కళలు, 1,00,000 కళలు, 1,00,00,000 కళలు, 100 కోట్ల కళలు, 1 అరబ్ గ్లోబు ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నిటినీ కూడా క్రాస్ చేసి అక్కడక్కడ రిఫైన్ అవుతూ బేహద్ కళ విమానంలో కూర్చోవాలి. ఆత్మ రిఫైన్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే నిరాకారి స్టేజ్లో ఆకారి స్టేజ్లోకి వెళ్ళగలుగుతూ ఉంటుంది. నిరాకారి స్టేజ్లో ఆకారి స్టేజ్లో అయితే అందరూ కూడా వెళ్ళలేరు కదా. నిరాకారి స్టేజీ ఆత్మ నిరాకారి స్వరూపంలో పరమాత్మ సమానంగా అని చెప్పబడుతూ ఉంటారు. మీరు బేహద్
పరం 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 పరమాత్మలు సాధారణమైన ఆత్మలు కాదు, బేహద్దు పరం ఆత్మలు. ఇది అర్థం చేసుకోండి. ఏదైనా సరే ముందుకు వెళ్ళి గ్రహించండి. టైం అనేది ఇప్పుడు లేనే లేదు. మీరు ఎప్పుడైతే మరి ఏడుపులు అవన్నీ చూస్తూ ఉంటారో, దుఃఖపడటం, బాధపడటం అన్నీ కూడా చూస్తూ ఉంటారో, ఏమీ చేయలేని పరిస్థితి. ఏదైతే మీకు ఇప్పుడు స్వతంత్రం ఇచ్చారు బేహద్దు పిల్లలకి, బేహద్దు కళ పరంధామానికి వెళ్ళి మీరు అక్కడ కూర్చోవచ్చు. కానీ మరి ఏదైతే పురుషార్థం చెయ్యాలి కదా. అక్కడకు వెళ్ళాలి అంటే మీ లోపల లోపాలన్నింటినీ తొలగించుకోవాలి. బేహద్దు కళ పరంధామం యొక్క వర్ణన ఇక్కడ భూమి మీద చేయలేము. 100 కళల మల్టీవర్స్ గురించి ఇక్కడ మనం చెప్పలేము. బేహద్దు కళ ఎలా ఉంటుంది అనేది బాపూజీ చెప్తూ ఉన్నారు. మల్టీవర్స్ని కూడా అందరూ తమ కళ్ళతోటి కూడా చూడలేరు. 100 కళల నుండి ఇంకా పవర్ఫుల్ ఆత్మలు ఈ భూమి మీదకి చాలామంది వచ్చారు కదా బాపూజీ అని అనంతభాయ్ అడుగుతూ ఉన్నప్పుడు ఇది కూడా పార్ట్ నేను చెప్తూ ఉన్నాను. ఏదైతే భారత్ రక్షించబడుతుందో అనే విషయము అంటూ ఉన్నారు. 100 కళల నుండి ఎక్కువ పవర్ ఉన్నటువంటి ఆత్మలు గ్రేట్ మల్టీవర్స్ నుండి వచ్చారు. 160 కోట్ల మంది ఆత్మలు ఉన్నారు. అనగా 800 కోట్ల మందిలో 20% ఆత్మలు. 160 కోట్ల మంది ఆ పిల్లలు అందరూ కూడా జ్ఞానం తీసుకోవాల్సిందే. కాబట్టి వాళ్ళకు జ్ఞానం అందాలి. జ్ఞానదానమే మహాదానం. త్వరగా మీరు ఆత్మ స్వరూపం యొక్క అనుభూతిని పొందండి. త్వరగా మీ పైన ఉన్నటువంటి ఆవరణలు తొలగించుకోండి. అప్పుడు తీసుకువెళ్ళటం అనేది జరుగుతుంది. పిల్లలందరికీ కూడా హెల్ప్ లైన్ అయితే లభిస్తూ ఉంటుంది. అంతిమంలో మీకు బాపు ద్వారా హెల్ప్ లభిస్తుంది. కాలాగ్నిలో ఏ పిల్లలు రక్షించబడతారు, ఏ జీవులు రక్షించబడతారు అని చెప్తూ బాపూజీ అంటూ ఉన్నారు. ఆత్మ కాలాగ్నిని అనుభవం చేసుకోకుండా ఉండాలి అంటే ఆత్మస్వరూపంలో బేహద్దు కళల పవరు పొందుతూ మీ ఆత్మ పైన ఉన్న లేయర్స్ను తొలగించుకోండి. పరం కాలాగ్నిని మీరు ఈ విధంగా తప్పించుకోగలుగుతూ ఉంటారు. మల్టీవర్స్ను పరివర్తన చేయాలి. 200 కళలు కొత్త మల్టీవర్స్ను తయారు చేయటం జరుగుతుంది. ఇంకా మిగతా 100 కళల మల్టీవర్స్ ఉండనే ఉన్నాయి. అవి ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి మల్టీవర్స్ని మార్చేసి దానికి 200 కళలు పవర్ ఇచ్చి కొత్తగా అక్కడ ఉంచడం జరుగుతుంది. జ్ఞాని ఆత్మలు ఎవరైతే ఉన్నారో, అనగా తక్కువ పవర్ ఉన్నటువంటి వాళ్ళు మల్టీవర్స్లోకి వెళ్ళటంతో కరిగిపోతారు. 100 కళల మల్టీవర్స్ ఆత్మలు కూడా జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. 100% పవర్ తీసుకోవాలి. ఆత్మ డబల్ లైట్ పవర్ పొందాలి. 200 కళలు అయిపోతుంది. 100 కళలు ఉన్నటువంటి ఆత్మ పవర్ తీసుకుంటే 200 కళలు ఆత్మగా అయిపోతుంది. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆలోచించండి. అందుకే సమయం చాలా తక్కువగా ఉంది. ప్రపంచ పరిస్థితిని మీరు చూస్తూనే ఉన్నారు. నేను ఫస్ట్ నుంచి కూడా చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఇంక చెప్పేది ఏమున్నది అంటూ ఉన్నారు బాపూజీ. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్ పరం మహాశాంతి.